హాయ్ అండి అందరికీ. ఇంకో ఈరోజైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇగో మినపప్పు విసరటానికి, మినుములు విసరటానికి. పప్పు చూడండి ఎంత బాగుందో, పెద్ద సైజులో ఉంటుంది పప్పు. ఎందుకంటే ఇట్లా ఇసురాయిలో ఇసిరిన దానికి పప్పు మంచిగా వేస్ట్ ఎక్కువ పోదన్నట్టు. మిల్లులో పట్టించుకోవచ్చు, కేజీకి 5 రూపాయలు తీసుకుంటారు. కానీ పప్పు అయితే ఇంత మందంలో రాదు, మందం తక్కువ వస్తుంది. అంటే వేస్ట్ ఎక్కువ పోతుంది. ఇట్లా బార్స్తో చెక్కినట్టే పోతుంది పప్పు. పలుసగా ఉంటుంది, ఎక్కువ వేస్టేజ్ పోద్ది. ఇంకా దీంట్లో అట్లా పోతుందని నేనైతే ఒక సంవత్సరం పట్టించిన. అప్పటి నుంచి నేను కొద్దిగా అయినా రోజుకు 2-3 కేజీలు చొప్పునైనా కూడా ఇగో ఇట్లా ఇసురాయలు వేసుకుంటే ఇక చూడండి ఎంత బాగుందో పప్పు. కొంచెం వేసుకున్నా కూడా ఇడ్లీకి కానీ, దోశకు కానీ, గారెలకు కానీ దేనికైనా బాగుంటుంది. ఇవి అయిపోయిన తర్వాత ఇక బొబ్బర్లు ఇసరాలి. 20 కేజీల మినువులు అయితే ఇసిరింది మా అక్క. ఇద్దరం విసురుదామని వచ్చిన నన్ను పక్కన కూర్చోబెట్టింది. మొత్తం మా అక్క ఇసిరింది. ఇక చూడండి ఈ మొత్తం 20 కేజీలు అన్నట్టు మినువులు, సంవత్సరానికి సరిపడన్నట్టు. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.